కాంప్లెక్స్ ఎనాలిసిస్. ఈ కాంప్లెక్స్ ఎనాలిసిస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం కాంప్లెక్స్ నెంబర్ని ఏ విధంగా రాస్తామా, ఎక్స్ ప్లస్ ఐవైగా రాసుకుంటాం. ఎక్స్ ఏంటి ఇక్కడ రియల్ పార్ట్ అంటారు, ఇక్కడ వైని ఏమంటారమ్మా ఇమేజినరీ పార్ట్ అంటాం. ఇక్కడ జెడ్ బార్ని ఏ విధంగా రాస్తాం, జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవైగా రాసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకేం తెలుసు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా తెలుసు, వై ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు, ఆర్ సైన్ థీటా తెలుసు. ఇప్పుడు మనం ఏం రాయొచ్చమ్మా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా వస్తుంది. దీని అప్పుడు ఎలా రాయొచ్చు మనం, ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటాగా రాసుకోవచ్చు. అంటే మనం జెడ్ అంటే ఏం రాసుకోవచ్చు, ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటాగా రాసుకోవచ్చు అనమాట. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై రాసుకోవచ్చు, జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై రాసుకోవచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ ఫర్ ఐటీగా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే అనలిటిక్ ఫంక్షన్. ఏంటో మనకి ఇంపార్టెంట్ అనలిటిక్ ఫంక్షన్. మనకి ఇదేంటంటే జేఎల్స్లో కానీ డిఎల్స్ పిఎల్స్ గేట్ సెట్ నెట్ అంటే ఎగ్జామ్స్లు ఇస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఏముంది, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది మనకు ఉందన్నమాట. ఇదేంటమ్మా, ఇది ఇక్కడ యూ అనేది అంటే రియల్ పార్ట్, వి అనేది ఏంటమ్మా ఇమేజినరీ పార్ట్. ఇక్కడ మనం దో యూ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దో వి బై దో వై, అదేవిధంగా దో యూ బై దో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ దో వి బై దో ఎక్స్ అనేది మనకి ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఆ ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ ఏమంటారు, మన అనలిటిక్ ఫంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐవై స్క్వేర్ ఇచ్చామనుకోండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందమ్మా యూ అవుతుంది, అదేవిధంగా వై స్క్వేర్ ఏమవుతుందమ్మా వి అవుతుంది. అప్పుడు మనం ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తుందనుకో, అప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ని ఏమంటాం మనం అనలిటిక్ ఫంక్షన్ అని అంటాం అనమాట. ఇదేంటిది కార్టేషియన్ కోఆర్డినేట్స్లో. ఇప్పుడు మనకి పోలార్ కోఆర్డినేట్స్లో చూసుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది పోలార్ కోఆర్డినేట్స్లో ఉంది. అప్పుడు ఏమిటి యూ ఆఫ్ ఆర్ కామా థీటా ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఆర్ కామా థీటా అనమాట. ఓకేనా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి కండిషన్ ఏంటమ్మా, దో యూ బై దో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ దో వి బై దో థీటా. ఇంకొక కండిషన్ ఏంటి, దో యూ బై దో థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఇంటూ దో వి బై దో వి ఏంటమ్మా దో వి బై దో ఆర్ అన్నమాట. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుందమ్మా అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. ఇది ఏ ఫామ్లోనా, పోలార్ ఫామ్స్లో. అయితే ఇక్కడ మనకు ఒక కండిషన్ ఏంటి వచ్చిందమ్మా, దో యూ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దో వి బై దో వై ఉంది. వీటి నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా, ఈ కండిషన్స్ నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ప్రాబ్లంలో యూ అనేది ఇచ్చాడు అనుకోండి, యూ ఇస్తే ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, మరి యూ ఇచ్చాడు అనుకో మనం ఏం చేయొచ్చమ్మా వీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే వి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే రియల్ పార్ట్ ఇస్తే ఇమేజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఇమేజినరీ పార్ట్ ఇస్తే రియల్ పార్ట్ ఫైండ్ చేయొచ్చు. అదే రియల్ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేన్ని ఉపయోగించమ్మా, అనలిటిక్ కండిషన్లో ఉపయోగించి మనము ఏం చేయొచ్చు, అనలిటిక్ కండిషన్లో ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే రియల్ పార్ట్ ఇస్తే ఇమేజినరీ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే ఇమేజినరీ పార్ట్ ఇస్తే రియల్ పార్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత మనకేంటి హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనకి ఏం తెలుసమ్మా, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ వి ఇంటూ ప్లస్ ఐ ఇంటూ వి ఎక్స్ కామా వై. ఓకేనా. ఇక్కడ మనకి దో స్కేర్ యూ బై దో ఎక్స్ స్కేర్ ప్లస్ దో స్కేర్ యూ బై దో వై స్కేర్ ఈజ్ ఈక్వల్ 0. అదేవిధంగా దో స్కేర్ వి బై దో ఎక్స్ స్కేర్ ప్లస్ దో స్కేర్ వి బై దో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండు కండిషన్లు మనం సాటిస్ఫై చేస్తే ఆ ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ ఏమంటాము మనం హార్మోనిక్ ఫంక్షన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ స్కేర్ ప్లస్ ఐ వై స్కేర్ ఇచ్చాడు అనుకోండి, అది ఈ కండిషన్లు మనం అంటే దో స్కేర్ యూ బై దో ఎక్స్ స్కేర్, దో స్కేర్ యూ బై దో వై స్కేర్ అంటే ఏంటి, ఇది యూ అవుతుంది, ఇది వి అవుతుంది. ఇది మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది అనుకోండి, ఆ ఫంక్షన్ ఏమంటాం మనం, హార్మోనిక్ ఫంక్షన్ అంటారు. ఏమంటారమ్మా, హార్మోనిక్ ఫంక్షన్. సింపుల్గా ఎలా రాస్తారమ్మా, డెల్ స్కేర్ యూ ఈజ్ ఈక్వల్ 0 అని రాస్తారు. ఇంకా డెల్ స్కేర్ వి ఈజ్ ఈక్వల్ 0, దీన్ని ఏమంటారమ్మా, హార్మోనిక్ ఫంక్షన్స్ అంటారు. మనకి మనకు 2 డైమెన్షన్లో తీసుకుంటే ఏమవుతుంది, దో స్కేర్ యూ బై దో ఎక్స్ స్కేర్, దో స్కేర్ యూ బై దో వై స్కేర్ ఈజ్ ఈక్వల్ 0. ఇదైతే ఏమవుతుంది, దో స్కేర్ వి బై దో ఎక్స్ స్కేర్ ప్లస్ దో స్కేర్ వి బై దో వై స్కేర్ అనమాట. ఇది హార్మోనిక్ ఫంక్షన్. తర్వాత మనం చూసుకుంటే టైలర్ ఎక్స్పాన్షన్. అదేంటి, టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఎలా రాస్తారమ్మా, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity ఎఫ్ ఓవర్ ఎన్ ఆఫ్ ఏ, అంటే ఎఫ్ ఓవర్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఫ్యాక్టోరియల్ జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్. ఇక్కడ ఏ అంటే ఏంటమ్మా, పోల్. ఏ అంటే ఏంటమ్మా, పోల్. ఎలా రాసుకుంటామో మనం టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ 0 to infinity ఎఫ్ ఓవర్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఫ్యాక్టోరియల్ జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్ అనమాట. ఓకేనా, ఇది మనకి టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్. మనకి ప్రాబ్లం మనం ఈజీగా చేయొచ్చు ఈ ఫార్ములా ఉపయోగించి. తర్వాత ఏంటమ్మా, లోరెంట్ థీరం. ఈ లోరెంట్ థీరంలో చూసుకుంటే మనం ఎఫ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity ఏ ఫోర్, ఏంటమ్మా, ఎఫ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ 0 to infinity ఏఎన్ జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn బై జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్. ఇక్కడ ఏంటమ్మా, ఏ కోఫిషియంట్ ఉంది, ఏఎన్ కోఫిషియంట్ ఉంది, అదేవిధంగా బిఎన్ కోఫిషియంట్. ఈ ఏఎన్ కోఫిషియంట్ని బిఎన్ కోఫిషియంట్ని ఎగ్జామ్లో అడుగుతాడు. అంటే ఏ1 కానీ అదేవిధంగా బి1 కానీ ఏ2 కానీ బి2 కానీ అడిగినప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే చూడమ్మా, ఫార్ములా ఏంటమ్మా, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 పై ఐ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్ ప్లస్ 1 అనేది మనం చేయాలన్నమాట. బిఎన్ ఏ విధంగా చేస్తారు, బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 పై ఎఫ్, సారీ 1 బై 2 పై ఐ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ జెడ్, అదే ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ మైనస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ డీజెడ్. ఇక్కడ కూడా ఏముంటుంది, డీజెడ్ ఉండే. ఏఎన్ అయితే ఏం రాస్తారమ్మా, 1 బై 2 పై ఐ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ డీజెడ్. అదే బిఎన్ అయితే ఏం రాస్తారు, 1 బై 2 పై ఐ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ మైనస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ డీజెడ్గా రాసుకుంటున్నాడు. ఇది లారెంట్ ఎక్స్పాన్షన్ అనమాట. ఇందులో మనకి టైలర్ సిరీస్ పైన మనకి ప్రాబ్లంలు అడిగే అవకాశం అనేది మనకి ఉందన్నమాట. తర్వాత సింగులారిటీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సింగులారిటీస్ జేఎల్స్, డిఎల్స్, పిఎల్స్, గేట్ అటువంటి ఎగ్జామ్స్లో అడుగుతారు. అసలు టైప్స్ ఆఫ్ సింగులారిటీ తీసుకునే ముందల మనకి లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఎఫ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 0 to ఇన్ఫినిటీ ఏఎన్ ఇంటూ జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity బిఎన్ జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ మైనస్ ఎన్. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity బిఎన్ బై జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్ అనమాట. దీన్ని ఇటువైపు దేని రాస్తాం మనం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity ఏ ఫోర్ ఎన్ జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్. ఓకేనా, ఇందులో చూసుకుంటే మొదటి దాన్ని ఏమంటారు మనమ్మా, అనలిటిక్ ఫంక్షన్ అంటాం. దీన్ని ఏమంటారు మనం, ప్రిన్సిపల్ పార్ట్ అంటాం. దీన్ని ఏమంటారు, ఇది అనలిటిక్ పార్ట్ అంటాం. ఏపీ, దీన్ని ఏమంటారమ్మా, పీపీ అంటే ప్రిన్సిపల్ పార్ట్ అనేది మనం అంటనమాట. అయితే మనకి ఇందులో మనకి కొన్ని సింగులారిటీస్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ సింగులారిటీ. ఫస్ట్ ఏంటమ్మా, ఇఫ్ పీపీటీ కంటైన్స్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టెన్స్ ఈజ్ కాల్డ్ ఏ ఎసెన్షియల్ సింగులారిటీ. అంటే మనకి పీపీటీ అంటే పీపీపీ అంటే ఏంటమ్మా, ప్రిన్సిపల్ పార్ట్ కంటైన్స్ ఇఫ్ ప్రిన్సిపల్ పార్ట్ కంటైన్స్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఏంటమ్మా, ఎసెన్షియల్ సింగులారిటీ. దీన్ని ఏమంటారమ్మా, ఐసోలేటెడ్ లేదా నాట్ రిమూవబుల్ సింగులారిటీ అని కూడా మనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్
1/z తీసుకున్నాను. దాన్ని ఎలా ఎక్స్పెండ్ చేస్తామా? 1+1/z ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ప్లస్ ఏంటమ్మా? ప్లస్ ఏంటంటే జెడ్ స్కేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఆన్. ఇక్కడ మనం చూసుకుంటే 1/z రూపంలో ఉన్నాయా? అంటే వన్ అంటే ఏంటి? జెడ్ స్కేర్ జెడ్ క్యూబ్ అంటే ఏంటి? 1+1/z 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ స్కేర్ బై ఇక్కడ ఏముంది? ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఒకసారి 1+1/z ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ స్కేర్ ప్లస్ 1/z స్కేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/z క్యూబ్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇక్కడ ఏమన్నా 1/z అంటే ఏంటి? ఇది ఏ పార్ట్ అమ్మా? ఇది ఏ పార్ట్ అంటే ప్రిన్సిపల్ పార్ట్. అలాగే 1/z స్కేర్ ఇదేంటిది? ప్రిన్సిపల్ పార్ట్. అలాగే 1/z క్యూ ఇదేంటిది? ప్రిన్సిపల్. ఎలా ఉన్నాయి మనకి? ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? ఎసెన్షియల్ సింగులారిటీ అంటారు. దీన్ని ఏమంటారు మనం? ఎసెన్షియల్ సింగులారిటీ అంటారు. తర్వాత ఏంటి? ప్రిన్సిపల్ పార్ట్ కంటైన్స్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ఫోల్ ఆఫ్ ఆర్డర్ అంటారు. దాన్ని ఏమంటారు? ఫోల్ ఆఫ్ ఆర్డర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏమి ఇచ్చాడు? f(z) ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్కేర్ బై z-1 హోల్ స్కేర్ z+2. మనం దీన్ని చూసుకుంటే ఏంటమ్మా? పవర్ ఎంత ఉంది? 1. ఇక్కడ ఏముంది? 2 ఉంది. అంటే ఏంటి? ఇది ఫైనైట్ నెంబర్. ఫైనైట్ నెంబర్ అంటే ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఫైనైట్ నెంబర్ ఉంటే దాన్ని ఏమంటారు మనం? ఏమంటారు? ఫోల్ ఆఫ్ ఆర్డర్ అని అంటారు. ఏమంటారు? ఫోల్ ఆఫ్ ఆర్డర్ అంటారు. అలాగా ప్రిన్సిపల్ పార్ట్ అనేది నో టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారు మనం? రిమూవబుల్ సింగులారిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే sin z/z. ప్రిన్సిపల్ పార్ట్ అనేది ఫైనైట్ నెంబర్ ఉంటే ఫోల్ ఆఫ్ ఆర్డర్, అది ఇన్ఫినిటీ నెంబర్ ఉంటే ఎసెన్షియల్ సింగులారిటీ. తర్వాత మనం చూసుకుంటే ప్రిన్సిపల్ పార్ట్ లేకపోతే దాన్ని ఏమంటారు? రిమూవబుల్ సింగులారిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి sin zకి ఏంటమ్మా? ఫార్ములా ఎక్స్పెన్షన్ z-z³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ z4 5/5 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఆన్ బై ఇక్కడ మనకేముందమ్మా? జెడ్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఈ జెడ్కి క్యాన్సిల్ అయిపోతే మనకేమొస్తుందమ్మా? 1-z² 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ z4 4/5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ sin zకి ఎక్స్పెన్షన్ రాస్తాము. ఇక్కడ ఏముంది? బై జెడ్ ఉంది. మనకు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందమ్మా? 1-z² 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ z4 4/5 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఆన్ వస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడైనా 1/z రూపంలో ఉందా? లేదు. లేదంటే ఏంటమ్మా? ప్రిన్సిపల్ పార్ట్ అనేది లేదు. ప్రిన్సిపల్ పార్ట్ లేకపోతే దాన్ని ఏమంటారు మనం? రిమూవబుల్ సింగులారిటీ అని అంటారు. దీన్ని ఏమంటారు మనం? రిమూవబుల్ సింగులారిటీ అని అంటారు అన్నమాట. తర్వాత మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ది రెసిడ్యూస్. మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ది రెసిడ్యూస్ మనం చూసుకుంటే రెసిడ్యూ ఎట్ సింపుల్ ఫోల్. రెసిడ్యూ ఎట్ సింపుల్ ఫోల్. మనం సింపుల్ ఫోల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1/z-a హోల్ ఇలా ఉందనుకోండి. 1/z-a ఉంది. ఇక్కడ ఏంటమ్మది? ఇక్కడ ఆర్డర్ ఎంత ఉంది? 1 ఉంది. అందువల్ల ఇది ఏమవుతుంది? సింపుల్ ఫోల్ అవుతుంది. ఈ సింపుల్ ఫోల్ ఉండేటప్పుడు మనం ఏ విధంగా రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేస్తామంటే రెసిడ్యూ ఆఫ్ f(z) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z టు a. ఏ అంటే ఏంటమ్మా? ఫోల్. లిమిట్ z టు a z-a ఇంటూ f(z)గా రాసుకుంటాం. ఇప్పుడమ్మా ఇది మనకి సింపుల్ ఫోల్ ఉండేటప్పుడు ఎలా రాసుకుంటాం? రెసిడ్యూ ఆఫ్ f(z) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z టు a z-a f(z). ఇది కూడా మనకి మెథడ్ ఆఫ్ రెసిడ్యూస్ కూడా మనకి వెరీ 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 ఇంపార్టెంట్. జేఎల్సీకి కానీ డిఎల్సీకి కానీ పిఎల్సీకి కానీ దేనికైనా. తర్వాత మనం ఇంకో మెథడ్ కూడా ఉంది. ఆ మెథడ్ ఏంటి? ఒకసారి మీరు చూసుకున్నట్లయితే f(z) అనేది π(z)/ψ(z) రూపంలో ఉంటే ఎలా ఉంటే f(z) అనేది π(z)/ψ(z) రూపంలో ఉంటే ఇప్పుడు మనం అక్కడ మనకి ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్కి z-a ఉంటే పోల్ ఏమవుతుందమ్మా? z ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ψ(a) వేసాం అనుకోండి, అది 0 అయింది అనుకోండి. అదేవిధంగా π(a) వేస్తే మనకు 0 కాకపోతే అంటే పోల్ అనేది ఇక్కడ ψ(z) ఉందా? ఈ z ప్లేస్లో మనం పోల్ a అనేది వేసాం అనుకోండి, అది 0 అయ్యి, అదేవిధంగా π(z) ఉందా? ఇక్కడ పోలు z ఈజ్ ఈక్వల్ టు a వేసాం అనుకోండి, అప్పుడు అది నాట్ ఈక్వల్ 0 అయితే అప్పుడు మనం రెసిడ్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే రెసిడ్యూ ఆఫ్
అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ పోల్ అనమాట ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ బై ఇక్కడ కింద దాన్ని సైన్ ఏం చేయాలమ్మా ఒకసారి డిఫరెన్సియేషన్ చేయాలి అంటే సై డాష్ ఆఫ్ ఏ చేస్తే అప్పుడు మనకేమొస్తుంది రెసిడ్యూ అట్ సింపుల్ ఫోల్ అంటే రెసిడ్యూ అట్ సింపుల్ ఫోల్ 2 మోడల్స్లో చేయొచ్చు ఇది ఫస్ట్ మోడల్ ఇదేంటమ్మా సెకండ్ మోడల్ ఇది ఎప్పుడు చేయాలి పై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్ ఎలా చేస్తారు పై ఆఫ్ ఏ బై పై డాష్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ సై డాష్ ఆఫ్ ఏ సై అనేది ఏంటి సై డాష్ అంటే ఏంటమ్మా ఒకసారి మనం డిఫరెన్సియేషన్ అనేది మనం చేయాలన్నమాట తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే రెసిడ్యూ అట్ ఫోల్ ఆఫ్ ఆర్డర్ ఎన్ ఇందాక మనం చెప్పుకుంది సింపుల్ ఫోల్స్కి ఇప్పుడు ఏంటో మనం ఫోల్ ఆఫ్ ఆర్డర్ ఎన్ అంటే ఏంటి జెడ్ మైనస్ ఏ అంటే 1/z మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్ రూపంలో ఉంటే ఇక్కడ పోల్ ఆఫ్ ఆర్డర్ ఎంతమ్మా మనకి ఎన్ అనమాట ఈ ఎన్ రూపంలో ఉండేటప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఓకేనా అంటే ఏంటి ఏదైనా ఒక ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ జెడ్ వాల్యూ ఇలా ఇస్తాడు ఇచ్చినప్పుడు జెడ్ మైనస్ ఏ హోల్ ఫోర్ ఎన్ అంటే ఏంటమ్మా నెంబర్ ఆఫ్ హోల్స్ ఏంటి అంటే పోల్ ఆఫ్ ఆర్డర్ ఎంత అవుతుంది ఎన్ అనమాట పోల్ ఆఫ్ ఆర్డర్ మనకి ఎంత అవుతుంది ఎన్ ఇటువంటి సందర్భంలో మనం రెసిడ్యూ ఎట్ పోల్ ఆఫ్ ఆర్డర్ ఎన్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా రాస్తామా రెసిడ్యూ ఆఫ్ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎలా రాస్తారు 1 ఏంటి రాస్తాం ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఒకసారి చూడండి రెసిడ్యూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 1/n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డి పవర్ n మైనస్ 1/z/n-1 ఓకేనా ఇంటూ జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ n ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏంటమ్మా పోల్ ఎలా ఒకసారి మనం చూసుకుంటే ఏంటమ్మా రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎలా రాస్తాం 1/n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై డి పవర్ n మైనస్ 1/dz/n-1 ఇంటూ జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇది పోల్ ఆఫ్ ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి అడుగుతారు తర్వాత మనం చూసుకుంటే ఇందులో ఇంకొక కండిషన్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్కి ఇలా ఉందిరా 1/z-a ఉంది దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ z+a ఉంది అక్కడ మనం ఏమనుకుంటాం టీ అనుకున్నాం ఏంటి పర్ ఫుట్ z+a ఈజ్ ఈక్వల్ టీ ద ఎక్స్పాన్షన్ సిరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక సిరీస్ ఉంది ఆ సిరీస్లో ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక సిరీస్ అంటే ఇలా ఎక్స్పాన్షన్ ఉంది సంథింగ్ ఇలా ఏదో ఎక్స్పాన్షన్ ఉంది ఇలా ఎక్స్పాన్షన్ ఇంక సింపుల్గా చెప్పాలంటే 1/x² 1/x³ ఇలా ఒక ఎక్స్పాన్షన్ ఉంది ఆ ఎక్స్పాన్షన్లో కోఫిషియంట్ ఆఫ్ 1/z ఏమవుతుందమ్మా మనకి అంటే ఇది ఎక్స్ కదా ఎక్స్ ప్లేస్లో ఏముంటుంది మనకి కాంప్లెక్స్ అనాలిసిస్ కాబట్టి జెడ్ ఉంటుంది 1/z ఏమవుతుందమ్మా మనకి రెసిడ్యూ ఎట్ ఏ అవుతుంది అనమాట రెసిడ్యూ ఎట్ ఏ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే మనం z+a ఈజ్ ఈక్వల్ టు టీ అండ్ ఎక్స్పాండెడ్ ఇంటూ సిరీస్ మన ఇంటూ సిరీస్ అప్పుడు ఏమవుతుందమ్మా రెసిడ్యూ ఏమవుతుంది కోఫిషియంట్ ఆఫ్ 1/z అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి 1/z² ఇలా లేదు ఇలా ఉందనుకుందాం అప్పుడు 1/z³ దీని యొక్క రెసిడ్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే అదేమవుతుందమ్మా 1/z అవుతుంది ఎప్పుడు z+a ఈజ్ ఈక్వల్ టీ అయినప్పుడు అప్పుడే మనం అనుకుంటే అప్పుడు ఏమవుతుంది కోఫిషియంట్ ఏమవుతుందమ్మా అంటే ఈ కోఫిషియంట్ ఆఫ్ 1/z ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందనుకో 2/z ఉందనుకో ఇక్కడ 1/z కోఫిషియంట్ ఏమవుతుందమ్మా 2 అంటే ఇంకా చెప్పాలంటే ఒకసారి ఇక్కడ చూసినట్లయితే 2/1/2/z ప్లస్ 3/z² ప్లస్ ఇలా సంథింగ్ ఉంది ఇప్పుడు మనకేంటి ఈ ఎక్స్పాన్షన్లో మనం రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలంటే కోఫిషియంట్ ఆఫ్ 1/z ఏమవుతుందమ్మా దీని యొక్క రెసిడ్యూ అవుతుంది అంటే ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ 1/z ఎంత ఉంది ఇక్కడ మన కోఫిషియంట్ ఆఫ్ 1/z ఎంత ఉందమ్మా 2 ఉంది అంటే దీని యొక్క రెసిడ్యూ ఏమవుద్ది 2 అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకున్న ఎక్స్పాన్షన్లో 1/z యొక్క కోఫిషియంట్ ఏమవుతుందమ్మా మనకి 1/z కోఫిషియంట్ ఏమవుతుంది జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర మనకి రెసిడ్యూ అవుతుంది ఏమవుతుంది మనకి రెసిడ్యూ అవుతుంది తర్వాత మనం రెసిడ్యూ అట్ ఇన్ఫినిటీ
మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం, రెసిడ్యూ ఎట్ ఏ ఇలా చెప్పుకున్నాం అంటే పోల్. కానీ ఇప్పుడు రెసిడ్యూ ఆ పోల్ ఎక్కడైంది, ఇన్ఫినిటీ, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే అప్పుడు మనం రెసిడ్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూసుకుంటే, అంటే రెసిడ్యూ ఆఫ్ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, రెసిడ్యూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ జెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమవుతుందమ్మా, మైనస్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. రెసిడ్యూ అట్ ఇన్ఫినిటీ దగ్గర ఎలా రాసుకుంటాం మనం, లిమిట్ జెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ మైనస్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్గా రాసుకుంటాం. మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఉంటుంది. రెసిడ్యూ అట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటమ్మా, రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. దీనిలో ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంటుందని ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువ ఉంటుందని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అయితే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఏ విధంగా రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాపర్ ఫ్రాక్షన్లో ఏ విధంగా రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్కి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్, ఇదేంటమ్మా ప్రాపర్ ఫ్రాక్షన్. అప్పుడు ఏమవుతుందమ్మా, రెసిడ్యూ ఏమవుతుంది, రెసిడ్యూ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఏమవుతుందమ్మా, నెగిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్, అంటే ఇది ఎక్స్పాండ్ చేసినప్పుడు నెగిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ 1/z అనేది దీని యొక్క రెసిడ్యూ అవుతుంది. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్లో వచ్చేసరికి మనకి ఏమవుతుంది, పై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్ ఉంది కదా, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ కానీ ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది, రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి నెగిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏంటమ్మా, నెగిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ 1/z ఎందులోనా, ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎక్స్పాన్షన్లో మైనస్ 1/z. ఓకేనా, అంటే ఇంకా చెప్పాలంటే 1/z యొక్క నెగిటివ్ కోఎఫిషియంట్ ఏమవుతుంది మనకి, రెసిడ్యూ అవుతుంది. తర్వాత ఇటువైపు మనం చూసుకుంటే దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే సింపుల్గా ఏమీ చేయకుండా మైనస్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి, సింపుల్గా ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం చేస్తారంటే లిమిట్ జెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే మైనస్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్గా మనం తీసుకుంటాం. అదే ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఏం చేయాలి, మనం దీన్ని ఎక్స్పెండ్ చేసి ఈ ఎక్స్పెన్షన్లో 1/z యొక్క నెగిటివ్ కోఎఫిషియంట్ అనేది దీనికి రెసిడ్యూ అవుతుంది. దీనిలో అయితే ఏమవుతుందమ్మా, మైనస్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది రెసిడ్యూ అవుతుంది అనమాట. తర్వాత మనం కాసు రెసిడ్యూ థియరం. ఈ కాసు రెసిడ్యూ థియరం ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ సమ్మేషన్ ఆఫ్ రెసిడ్యూస్ అట్ ఏ పోల్ విత్ ఇన్ ది సి. అంటే మనం ఏదైనా ఒక కాంటూర్ తీసుకుంటాం అనుకో, మరి ఏదైనా మనం ఏదో తీసుకుంటే దానిలో పోల్స్ అనేవి ఇన్సైడ్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, సమ్ ఆఫ్ రెసిడ్యూస్ అట్ ఏ పోల్ విత్ ఇన్ ది సి. అంటే విత్ ఇన్ ది సి అయితే అదేమవుతుంది, మనం కాసు రెసిడ్యూ థియరం అవుతుంది. ఏంటది, కాసు రెసిడ్యూ థియరం. రెసిడ్యూ థియరం ఎలా రాస్తారు, ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ అంటే 2πi ఇంటూ సమ్మేషన్ ఆఫ్ రెసిడ్యూస్. ఈ రెసిడ్యూస్ ఎలా ఉండాలమ్మా, విత్ ఇన్ ది సి అంటే విత్ ఇన్ ది కాంటూర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకో, ఇందులో పోల్స్ పాయింట్స్ అనేవి ఇన్సైడ్ ఉండాలి. ఇన్సైడ్ ఉన్నప్పుడు మాత్రమే అది వ్యాలిడిటీ అవుతాయి అనమాట. తర్వాత మనం చూసుకుంటే కాసు ఇంటిగ్రల్ థియరం. ఈ కాసు రెసిడ్యూ థియరం కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. కాసు రెసిడ్యూ థియరం వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కాసు ఇంటిగ్రల్ థియరం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం చూసుకుంటే కాసు ఇంటిగ్రల్ థియరం మనం చూసుకుంటే ఇది కాసు రెసిడ్యూ థియరం. ఇదేంటో కాసు ఇంటిగ్రల్ థియరం చూసుకుంటే మనం ఇక్కడ కాంటూర్ చెప్పాం కదా, సర్కిల్ ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ తీసుకుంటే ఏదో ఒకటి తీసుకుంటే జెడ్ ప్లస్ ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనమాట. ఓకేనా, ఇది మనం ఈ కండిషన్ ఈ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అదేమవుతుంది మనకి, అది ఇన్సైడ్ ఉంటుంది. లేకపోతే ఆర్ అనేది అంటే ఇది అనేది ఆర్ కన్నా ఇక్కడ మనం దీన్ని బట్టి మనం డిపెండ్ అయ్యి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇన్సైడా ఈ ఫార్ములా ప్రకారం అది ఇన్సైడ్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏదో వేసాం, ఇక్కడ -2 వచ్చింది,
ఇది 3 వచ్చిందనమాట. ఇప్పుడు ఏమవుతుంది మన ఇక్కడ ఇంకా కాకుండా ఇలా కాకుండా ఇంకా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం జెడ్ ప్లస్ సంథింగ్ జెడ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ ఆర్ ఉందనుకున్నాం. జెడ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ ఆర్ ఉందనుకున్నాం. ఈ ఆర్ అనేది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకుంటే 6 మనకి ఇచ్చాడు అనుకుంటే ఇక్కడ మనం ఏ వేసాం. ఇక్కడ ఏంటిది ఇది ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి మరి చూసుకున్నట్లే జెడ్ మైనస్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది. ఇప్పుడు నేను జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 వేసాను అనుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 వేస్తే ఏమవుతుందమ్మా 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 6. అప్పుడు ఏమైంది -2 mod ఈజ్ ఈక్వల్ 6. అప్పుడు ఏమైంది 2 ఈజ్ ఈక్వల్ 6 అయింది. అంటే ఏంటమ్మా ఇప్పుడు ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 పోల్ అనేది ఇన్సైడ్ ది సర్కిల్లో ఉంది. ఏంటంటే ఇన్సైడ్ ది కాంటూర్లో ఉంది, అదే ఇన్సైడ్ ది సర్కిల్లో ఉంది. అలా కాకుండా నేను జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్కి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 10 వేసాను అనుకో. జెడ్ ఈజ్ 10 - 3 ఈజ్ ఈక్వల్ టు 6. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది మనం 4 అనుకుంటే జెడ్ అప్పుడు ఏమవుతుంది 7. అప్పుడు ఏమవుతుందమ్మా mod 7 ఈజ్ ఈక్వల్ 6. అప్పుడు ఏమవుతుందమ్మా అవుట్ సైడ్ అవుతుంది. అవుట్ సైడ్ అవుతే అది మనకు 4 అవుట్ సైడ్ అవుతుందా ఇన్సైడ్ అవుతుందా అవి అది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. పోల్ అనేది అవుట్ సైడ్ ఎలా ఇన్సైడ్ ఎలా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 వేసుకుంటే ఏమవుతుంది జెడ్ -1 - 3 ఏమైంది -2 mod 2 ఏమవుతుంది +2 అవుతుంది 6. అంటే ఏంటి 2 అనేది 6 కన్నా తక్కువ ఉంది. అంటే ఏంటి 6 లోపలే ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది పోల్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ 10 వేసి అనుకో 10 - 3 ఏమవుతుంది 7. mod 7 ఈజ్ ఈక్వల్ 6 అంటే 7 ఈజ్ ఈక్వల్ 6. ఇడేమో 6 కన్నా 6ని క్రాస్ అయిపోయి ఉంది కదా 7. అప్పుడు ఏమవుతుందమ్మా అవుట్ సైడ్ పోల్. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది అవుట్ సైడ్ పోలు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇన్సైడ్ పోల్ అనమాట. ఇది మనకి అర్థమైతే మీరు ఈజీగా కాస్ ఇంటిగ్రల్ థియరమ్ని మనం చేసేవచ్చండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే పోల్స్ లైస్ అవుట్ సైడ్. పోల్స్ అవుట్ సైడ్ అయితే ఏమవుతుంది ఇప్పుడే చెప్పాను ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఇంటిగ్రేషన్. అంటే పోల్స్ అనేవి అవుట్ సైడ్ ఉండేవి. ఎంత ఎలా చెప్పగలం మనం ఈ కండిషన్ బట్టి. అంటే జెడ్ ప్లస్ ఏ ప్లస్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఉంది కదా. ఇక్కడ మనం ఏది వాల్యూ వేసినా ఈ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయినా అవ్వాలి, లేదా ఆర్ కన్నా తక్కువైనా అవ్వాలి. ఆర్ కన్నా ఎక్కువ అయింది అనుకోండి అప్పుడు ఏంటి మా పోల్స్ అవుట్ సైడ్ అవుతాయి అనమాట. పోల్స్ అవుట్ సైడ్ అయితే ఏమవుతుందమ్మా ఇంటిగ్రేషన్ అనేది మనకి 0 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది 0 అవుతుంది. పోల్స్ ఇన్సైడ్ ఉంది అనుకోండి అప్పుడు ఇంటిగ్రేషన్ ఏమవుతుంది 2π ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏంటంటే సమ్ ఆఫ్ రెసిడ్యూస్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని ఎలా రాసుకుంటారు ఫార్ములా ప్రకారం అయితే డైరెక్ట్ ఇక్కడ మనం ఇదే రాసేయచ్చు. ఈ పైన ఉంది కదా సమ్ ఆఫ్ రెసిడ్యూ